వాట్ ఈస్ డెబిట్ నోట్? వాట్ ఈస్ డెబిట్ నోట్? డెబిట్ నోట్ అనగానేమి అంటే సింపుల్గా చూడండి. డెబిట్ నోట్ అంటే కొనుగోలుదారుడు సరుకు వాపస్ చేసేటప్పుడు సరుకును విలువగట్టి ఆ వాపసు గల కారణాలను తెలియజేస్తూ, అంటే కొనుగోలుదారుడు ఏం చేస్తాడు, అమ్మకందారునికి సరుకు ఎందుకు వాపసు చేస్తున్నావు, దానికి గల కారణాలు ఏంటిదో ఆ కారణాలను తెలియజేస్తూ వాపసు చేస్తున్న సరుకు వివరాలు పేర్కొంటూ ఒక నివేదికను తయారు చేసే దాన్ని డెబిట్ నోట్ అంటారు. ఒక నివేదిక తయారు చేసే దాన్ని డెబిట్ నోట్ అంటారు. అంటే సింపుల్గా నేను ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక స్టోరీ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా ఒకసారి విజువల్లో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిజినెస్ ఆర్గనైజేషన్ ఒకటి ఎగ్జాంపుల్గా తీసుకుందాము. ఇతను సెల్లర్ అనుకుందాం, ఇతను బయ్యర్ అనుకుందాం. అమ్మకందారుడు ఇతనేమో కొనుగోలుదారుడు. ఈయన ఏం చేస్తాడంటే ఉద్దరకు సరుకులు పర్చేజ్ చేస్తాడు. ఇలా పర్చేజ్ చేసిన గూడ్సులలో కొన్ని గూడ్స్ డ్యామేజ్ కావచ్చు, కొన్ని గూడ్స్ డ్యామేజ్ వచ్చి రావచ్చు. మరి అలాంటి గూడ్స్ను మరి వాపస్ చేయాలి కదా. ఎవరికి వాపస్ చేయాలి? సెల్లర్కు లేదంటే సప్లయర్కి అయితే వాపస్ చేయాలి. ఎవరు వాపస్ చేస్తారు? కస్టమర్ అంటే బయ్యర్, కొనుగోలుదారు. అయితే ఈ బయ్యర్ ఏం చేస్తాడంటే, ఈ కొనుగోలుదారు ఏం చేస్తాడంటే ఈ వాపస్ చేయడానికి గల కారణాలు ఏంటిదో ఒక డాక్యుమెంట్ తయారు చేస్తాడు. ఆ డాక్యుమెంట్ అనేది కూడా మీకు నేను విజువల్లో చూపెడతా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెబిట్ నోట్ అనుకుందాము. ఈ విధంగా డెబిట్ నోట్ ఒక తయారు చేసి డెబిట్ నోట్ నంబర్, ఇన్వాయిస్ నంబర్ వేసి ఇక్కడ ఎవరైతే సెల్లర్ అంటే సప్లయర్ అడ్రస్ ఇక్కడ చూడండి. రిటర్న్ ఆఫ్ 15 kg షుగర్ రిసీవ్డ్ డ్యామేజ్డ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే నేను డ్యామేజ్డ్ ఇన్ ద సెట్ అంటే ఫర్ ₹35 per kg. అంటే ఆ డ్యామేజ్ ఉన్నదనే వివరాలు తెలియపరుస్తూ ఈ ఎవరైతే బయ్యర్ ఉంటారో, కొనుగోలుదారు ఉంటారో వాటి వివరాలను తెలియపరుస్తూ పంపే ఒక నోట్, ఈ నోట్ అండి, ఒక నోటును డెబిట్ నోట్ అంటారు. అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఒకసారి డెఫినేషను ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం వాట్ ఈస్ డెబిట్ నోట్? ఇట్ ఈజ్ ఏ డాక్యుమెంట్. ఇప్పుడు నేను విజువల్లో గూగుల్లో చూపెట్టిన ఒక డాక్యుమెంట్. ఇట్ ఈజ్ ఏ డాక్యుమెంట్ సెంట్ టు ద సప్లయర్. అంతేగాండి, సప్లయర్కు పంపిస్తాడు. అంటే మనకు ఎవరైతే అమ్మిల్లో సరుకులు ఉద్దరకు వాళ్ళకు పంపిస్తాడు. సెంట్ టు ద సప్లయర్ వైల్ రిటర్నింగ్ ద గూడ్స్ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్. అంటే మనము ఉద్దరకు సరుకులు కొన్నప్పుడు, ఎప్పుడైతే ఉద్దర సరుకులు కొన్న తర్వాత ఏమైనా డ్యామేజ్డ్ ఉంటే అవి సప్లయర్కు సెంట్ చేయడాన్ని ఫ్రమ్ హిమ్ ఇంటిమేటింగ్ దట్ హీజ్ అకౌంట్ ఈజ్ డెబిటెడ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ గూడ్స్ రిటర్న్డ్. అప్పుడు సప్లయర్ ఏం చేస్తాడంటే అతని అకౌంట్ నుంచి వెళ్ళి డెబిట్ సైడ్ రాస్తే ఆటోమేటిక్గా ఆ యొక్క క్రెడిట్ అమౌంట్ అనేది తగ్గుతుంది. సో ఆ వివరాలను తెలియపరిచే ఒక నోట్ని, అంటే డ్యామేజ్ అయిన గూడ్స్ను తెలియపరుస్తూ కొనుగోలుదారు అమ్మకందారుకు రిటర్న్ పంపించే ఒక నోటును ప్రిపేర్ చేసే ఒక డెబిట్ నోటును డెబిట్ నోట్ అంటారు. ఇది మై డియర్ స్టూడెంట్స్, యాన్యువల్ ఎగ్జామ్లో కనుక 2 మార్క్స్కి వస్తే ఈ ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఈ కంటెంట్ రాయండి, తెలుగు మీడియం వాళ్ళైతే ఈ కంటెంట్ రాయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.